కుమార్, ఎవరి పని చేశారు? నిన్ను ఈ ఘోరానికి బలి చేసింది ఎవరు? దళపతి. దళపత? నిన్ను పదవిలో పెట్టింది వారే కదా? వారా ఈ దారుణం చేశారు? కారణం? దండన పొందినది మీ బిడ్డ. ఏమిటి? అవును, మీ బిడ్డ. గురుదేవులు ఒక అమ్మాయి ద్వారా ఉత్తరం పంపించారు. దాన్ని సేనాపతి చూసి అడిగారు. నేను ఇవ్వనని అన్నాను. నన్ను నన్ను పొడి చేశారు. ఎక్కడా దళపతి? తమ ఎదుటనే ఉన్నాను మహారాజా. మహారాజు నీతి కన్నా ఈ ద్రోహి ప్రాణం నాకెక్కువ కాదు. సేనాపతి, నాకేం అర్థం కావడం లేదే. పుత్రపాశం తమకు మనోవైకల్యం కల్పించి ఆ ఉత్తరం తమ దృష్టిలో తీర్పుకు ముందే కనపడినట్లయితే తమ మనస్సు మారుతుంది. బిడ్డకే మరణదండన విధించుటకు తండ్రి మనసు అల్లాడుతుంది. అందుకే ఆ ఉత్తరాన్ని మీకు చేరనివ్వకుండా దాచిపెట్టాను. ఇది తప్పు కాదే? కాదు సేనాపతి, ఎన్నో విధాలుగా కాపాడిన మీరు ఇప్పుడు కూడా నన్ను కాపాడారు. దీన్ని మీరు చెప్పకుండా ఉంటే ఎంతో హాయిగా ఉండేది. నా బిడ్డ చనిపోయాడని నమ్మిన నాకు వాడు ప్రాణాలతో ఉన్నాడన్న వార్త ఇప్పుడే తెలియపరచాలా? వాడు దేశాన్ని దోచుకునే దొంగను మాట వినేందుగా బ్రతుకున్నాను. నా కులజ్యోతి ఇంతటి మహాఘోరాలు చేయడానికి నేనేం పాపం చేశాను? సొంత బిడ్డ ప్రాణాలతో ఉంటే వాణ్ణి చూసుకోవాలని నా హృదయం కోరుతుంది. బిడ్డను చూస్తే ప్రేమ పొంగుతుంది. ఆ దేశద్రోహిని వధ్యస్థలానికి తీసుకుపోయి ఉరితీయించండి. తొందరపడకండి రాజా. ప్రతాప్ నిరపరాధి, సేనాధిపతి ద్రోహి. ఏమిటి వేషం? మంత్రి గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కనిపించని పలు కథలు మరుగున పడ్డాయి మహారాజా. తమ కులజ్యోతిని దొంగిలించిన వాడు, ఇప్పుడు అతన్ని ఉరితీసే స్థితికి తమని ప్రోత్సహించి బలపరిచిన వాడు వీడే. ప్రతాపునికి చిన్న గాయం ఏర్పడినా తమ కీర్తికి మాయన వచ్చ ఏర్పడినట్లే. నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం కాక తప్పదు రాజా. నీతి తప్పని మహారాజు, న్యాయదేవతకు ప్రతిరూపమని పేరు పొందిన ఈ నా మిత్రుడు ఆనాడొక నిరపరాధికి మరణదండన విధించాడుగా. చట్టానికి కట్టుబడిన మహారాజు మనస్సు నేడు ఉన్మాద స్థితిలో వక్ర మార్గం పట్టింది. నా సేనాధిపతి ఇప్పుడు ఇలా మాట్లాడేది నన్ను కాపాడుతూ వచ్చిన సేనాధిపతి. బిడ్డను పోగొట్టుకుని కుమిలే తండ్రి మాట్లాడుతున్నాడు. రక్తానికి రక్తమనే శపథం తీసుకుని దాన్ని నెరవేర్చబోతున్న ఒక శిలాహృదయుడు మాట్లాడుతున్నాడు. వేదనలు పూలమాలగా వేసుకున్న పిచ్చివాడు మాట్లాడుతున్నాడు. సేనాపతి, 20 ఏళ్లకు ముందు 20 ఏళ్లకు ముందు వద్దని ఎంత వేడుకున్నా నా బిడ్డను గురి తీశారే, ఆ స్థితి రేపే నీవే అనుభవిస్తావు. అటు చూడు. సేనాధిపతి, ఈ చంద్రవర్మ పిరికివాడు కాడు నీ బెదిరింపులకు అదిరిపడ్డానికి. వీడు ఉక్కు మనిషి. కొలిచే నా కులదైవం నాకు అన్యాయం చేయదు. వీరా, వెంకరా, వెంకరా. మహారాజా, వృధాగా గొంతు చించుకోకండి. అందరూ వీరులు తెల్లవారే వరకు నా అదుపాజ్ఞంలోనే ఉంటారు. కూడా హద్దుంది సేనాపతి. నన్ను ఖైదీ ఈ మట్టిని కావాలంటే ఇప్పుడే తీసుకో. మహారాజులు మాత్రం ఈ మట్టి ఎవరికి కావాలి? నా కరవాలం ఎత్తితే మణిమయ ఖచ్చిత మకుటం నా కాళ్ళ దగ్గర పడుతుంది. నాకు కావలసింది మట్టి కాదు, మహారాజు కన్నీరు. సేనాపతి, బాధపడకు దయానిధి. సేనాని నేను ప్రేమ చెరలో పెట్టాను. అందుకు వాడు నన్ను అధికార చెరకు పంపుతున్నాడు. ఏం చేయగలదు? కానీ దేవుడు సహించగలడా? ఏ దేవుడు తమని వేకువలోగా కాపాడేందుకు ప్రత్యక్షమవుడు మహారాజా. అవుతాడు సేనాని. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో